హలో అండి అందరికీ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకి ఈరోజు వచ్చేసి నేను చియా సీడ్స్ అండ్ ఓట్స్తోని హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో మీ అందరి కోసం చూపిస్తున్నానండి. ముందుగా రా మిల్క్ని తీసుకున్నాను. అందులోని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ యాడ్ చేశాను. అలానే 1 టేబుల్ స్పూను హనీ అయితే యాడ్ చేశాను. అలానే 2 టేబుల్ స్పూను చియా సీడ్స్ అయితే తీసుకొని వాటిని ముందుగా నేను నార్మల్గా కొంచెం వాటర్తో వాష్ చేసుకున్నాను. వాష్ చేసిన వెంటనే ఆ మిల్క్లో యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తాన్ని మంచిగా మిక్స్ అయినట్లు ఉండలు లేకుండా, అంటే ఆల్రెడీ ఏవైతే చియా సీడ్స్ని మనం వాష్ చేసామో అవి కొంచెం ఏమంటారు ఉండలు కట్టేస్తుంది అనమాట. అలా కట్టకుండా మొత్తం కొంచెం మంచిగా కలిపేసుకోండి. తర్వాత అందులోనే కొన్ని డేట్స్ అయితే యాడ్ చేసుకోండి. డేట్స్లో ఉన్న సీడ్స్ని మొత్తం తీసేసుకొని మంచిగా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని అందులో యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలండి. నైట్ బయట అయితే పెట్టకూడదు. అది మీకు పెద్దగా నానినట్టు అనిపించదు. నేను జూమ్లో కూడా మీకు చూపిస్తాను చూడండి. నార్మల్గా నానినట్టే అనిపిస్తుంది, కానీ ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల మీకు అలా ఉంటుంది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఒక 20 మినిట్స్ అలా బయట వదిలేస్తే కనుక ఆ కూల్ అన్నది పోయిన తర్వాత అది మంచి జెల్లీ ఫామ్లో మీకు కనబడుతుంది. నేను అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. తర్వాత ఇందులోని నేను యాపిల్, వాటర్ మిలను చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలానే ఒక బనానా కూడా యాడ్ చేసుకున్నాను. బనానీ కూడా మధ్యలో కట్ చేసుకొని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను డ్రై రోస్ట్ చేసుకున్నానండి. బాదం పప్పుని, తర్వాత జీడిపప్పుని, ఈ రెండింటిని కొంచెం మీరు ఓవెన్లో కానీ లేదంటే నార్మల్ ఫ్యాన్ మీద కానీ లైట్గా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా మీరు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కూడా అట్లని కూడా డ్రై రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు, సో నేను యాడ్ చేయలేదు. తర్వాత చూడండి, నేను బాక్స్ పెట్టేసుకొని నేను డ్యూటీకి తెచ్చేసుకున్నాను అనమాట. తర్వాత చూసారా ఎంత జల్లీగా ఫామ్ అయిందో.